నాలో ఈ సహనం నా దీర్ఘ శాంతము ఈ మార్పుకై నాలో ఈ సహనం నా దీర్ఘ శాంతము ఈ మార్పుకై నాలో ఈ సహనం నీరిచ్చిన పనిలో ఈ రోజైనా ఉంటావని నాలోని ఆవేదన ఎరుగుతావని నాలోని ఆవేదన ఎరుగుతావని ఆశించి ఇస్తున్నా తగ్గించి ఆయుష్ను నీకు ప్రేమిస్తూ చెబుతున్నా నా మాటని తిరిగి నాకెంతకు నిజా నిన్ను కన్నందుకు ఈ ఒక్క కోరిక రక్షించవా నరకానికి జారే వారిని నా చెంతకు చేర్చవా అందుకే పుట్టావు అందుకే పుట్టావు అందుకే పుట్టావు అందుకే పుట్టావు నువ్వు పాపం చేసిన తండ్రి వెంటనే నిన్ను శిక్షింపక ఇంతకాలమైనా సహింపలేదా పాపమే చేసిన తండ్రి వెంటనే నిన్ను శిక్షింపక ఇంతకాలమైనా సహింపలేదా ఇంత దీర్ఘ శాంతము చూపెను ప్రేముందని కన్నందుకే నిన్ను కనికరించను ఇంత దీర్ఘ శాంతం చూపెను ప్రేముందని కన్నందుకే నిన్ను కనికరించెను ఎదురు నుండి తీస్తున్నావు పాపమే భారతావని తనకున్న దీర్ఘ శాంతమే తండ్రి మహిమకు తేవాలని అందుకే పుట్టావు అందుకే పుట్టావు ఇందుకే పుట్టావు ఇందుకే పుట్టావు పాపం చేసిన ఇన్ని పాపాలైనా క్షమించెను కృత పాపం చేసిన వెంటనే శిక్షింపలేదా పాపమే చేసిన ఎన్ని పాపాలైనా క్షమించెను పూత పాపం చేసిన వెంటనే శిక్షింపలేదా కన్న బిడ్డలనే నీపై ఇంత ప్రేమ ప్రాణమిచ్చి రక్షించాలనే తండ్రి ప్రేమ కన్న బిడ్డలని నీపై ఎంత ప్రేమ ప్రాణమిచ్చి రక్షించాలని తండ్రి ప్రేమ ఎత్తుకుంటా
ప్రార్థన చేయించాలి. స్టార్టింగ్ ప్రార్థన చేయించలేదు. తండ్రి నీకు పరిశుద్ధ నామమున సర్వోత్తండి కొందరు తండ్రి ఇది తండ్రి యొక్క రాత్రికాల సమయంలో తండ్రి నీ పిల్లలు నీ మాట చెప్పాలని తండ్రి ఏర్పరుచున్నానైనా ప్రతి ఒక్కరు కూడా తండ్రి యొక్క స్థలానికి వచ్చినైనా పాటల మంది తండ్రి నీ మహిపసి భాగం ప్రతి ఒక్కరికి సహాయం చేసినటువంటి నేను బలపరచండి ఇదండి కార్యక్రమం ప్రభు తండ్రి ప్రతి నెల కూడా జరగాలని నీ పిల్లలు ఏర్పరుచున్నారు కాబట్టి అనేక మంది తను ఇక్కడ తోడుకొచ్చిందని గొప్ప కూడా ఈ పాటలు పాడేవంతండి పిల్లలకి మంచి స్వరం ఇచ్చి మేము జ్ఞానం ఇస్తాను నీ జ్ఞానం గల పాటలు నీ జ్ఞానం గల వాక్యం ప్రభా నీ బిడ్డలకు పాడడానికి సహాయం చేసి నడిపించి బలపరుస్తుంది ఈ లోకంలో ఎవరో బలహీన అయిపోదాన్ని బలమంతా కొమ్మని తీసుకెత్తువాడిని ఈ లోకాన్ని పంపు ఆయన ద్వారా అనేక మంది తండ్రి మరి రక్షణ తీసుకున్నైనా మాకు ఇచ్చినట్టు ఈ రక్షణ భాగం మా జీవితంలో అంతకాలం కొనసాగితే తండ్రి ఎలా భయపడగా నడుచుకుంటే భాగం సహాయం చేసి నడిపించండి బలపరచండి ఇక తండ్రి పిల్లలు పాటలు పాడేవాడిని నీ కొమ్మని వాకింగ్ చెప్పొద్దని నీ జ్ఞానగల పాటలు నీ జ్ఞానగల వాక్సు ప్రభా నీకు మహింకరంగా మా జీవితంగా నడిపించమని యేసు పరిశుద్ధ నామలో అతిమతి వేడుకున్న కన్న తండ్రి ఆమేన్. కాలంలో పనిచేశాడుగా ముసలోడని దేవుడు మోసేనే వదలలేదుగా నీ కావలసిన దేవుని పని నీకుందిగా 60 ఏళ్ళకి ప్రభుత్వం కంటుందిగా 80 అయినా ప్రభువు పని ఉందిగా 60 ఏళ్ళకి ప్రభుత్వం కంటుందిగా 80 అయినా ప్రభువు పని ఉందిగా 70 80 90 ఆయాసమే 100 120 ఇంకా ఆయాసమే ఆయాసం ఉన్నా చెయ్యాలి దేవుని పనినే ఆరోగ్యం లేకున్నా చెయ్యాలి దేవుని పనినే 70 80 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోసే ఆ కాలంలో పనిచేశాడుగా ముసలోడని దేవుడు మోసేనే వదలలేదుగా నీ కావలసిన దేవుని పని నీకుందిగా జీవైనా ఏ పశువైనా వయసెత్తవుతున్నా ఎంత బరువైనా వేసైనా నీవు పని చేయిస్తావు పని చేయని అని మరాయించితే కొరడాతో కొట్టైనా రాత్రైనా పగలైనా నీవు పని చేయిస్తావు కొన్నానని ఏ కష్టం ఎంతున్నా పోయాలని ఆరోగ్యం ఉన్నా రోగం లేదున్నా కట్టేసి కించేసైనా పని చేయిస్తావు చేస్తుందిగా దేవుని ప్రజలకు శ్రమ పడి బ్రతకాలిగా 80 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోసే ఆ కాలంలో పనిచేశాడుగా
ముసలోడని దేవుడు మోసేనే వదలలేదు గాని కావలసిన దేవుడి కొరిడి ఉందిగా. బాల్యమైనా యవ్వనమైనా ఏ దశలోనైనా నీ చేతికి వచ్చిన ఏ పని అయినా ఇక్కడే చెయ్యాలి. చనిపోయాక చేద్దామంటే ఉపాయమే లేదు. నీ శక్తి లోపము లేకుండాను ఇక్కడే చెయ్యాలి. మరణించితే విశ్రాంతిగా భూమి మీదకి వెళ్ళాలంటే మరి ఉండదుగా. ఆరోగ్యం ఉన్నా రోగం లేకున్నా లాజరుల యోగుల ఈ శ్రమ భరించాలి. అబ్రహామును పిలిచాడుగా, ఆ వయసులో ఇస్సాకును కన్నాడుగా. 70, 80, 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోసే ఆ కాలంలో పనిచేశాడుగా. ముసలోడని దేవుడు మోసం వదలలేదు కానీ కావలసిన దేవుడి పని నీకుందిగా. అందున్న మహాజ్ఞానాన్ని రుజువులతో కూడి బయలుపరుచుతున్నారు. ప్రతి ఒక్కరూ అంగీకరించి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని పొందుకొని గురువు మీద అల్పమయ్యన్న ఇక చిన్న ఆయుష్కాలంలో ప్రతి ఒక్కరూ తలదాచుకొని చిన్న ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా మీ యొక్క పనిని నెరవేర్చాలనే ఆలోచన, మా యొక్క తపన, మా యొక్క ఆలోచన. మీ పిల్లల ఇంటి వారిని అందరినీ ఏ విధము చేతనే నేను మీ యొక్క వాక్య సందేశం చేత వారి యొక్క మనోభావాలు నింపి పరలోకమునకు చేర్చినట్లుగా మా యొక్క ప్రయత్నాన్ని సఫలపరిచి అభివృద్ధి చెంది మీ యొక్క జ్ఞానాన్ని విస్తరింప చేసి బ్రతికే భాగ్యాన్ని దయచేయమని మా యొక్క ప్రభుని ప్రియకుమారుడి యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థన సమర్పించి వేడుకొనిచున్నాము కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరలా దేవుడు అనుగ్రహించినటువంటి అనుకూలమైనటువంటి సమయం. ఈ సంవత్సరంలో మరలా ఈ ఏప్రిల్ మొదటి వారంలో దేవుని గురించి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించి సువార్తను ప్రకటించటానికి దేవుడు మరలా నాకును మీకును ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి యేసుక్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడినటువంటి ఉన్నతమైన మహాభాగ్యం నిమిత్తం మరొకసారి తలంచుకోవటానికి ఈ నెల్లిపూడు గ్రామములో దేవుని పిల్లల మధ్య దేవుని అమూల్యమైన వాస్తవాలు ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మరి దేవుని వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం. దేవుని అమూల్యమైనటువంటి గ్రంథములో ఎన్నో విలువైనటువంటి సంగతులు మన నిమిత్తము దేవుడు వ్రాయించాడు. ఆ వ్రాయబడిన సంగతులే లేఖనాలు. ఆ లేఖనాలను ప్రతి ఒక్కరూ పరిశోధించి తీరాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను,
సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. సువార్త అనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ, సమాధి, పునరుద్ధానం గురించి ప్రకటించటే సువార్త. కాబట్టి ఈ సువార్తను గురించినటువంటి ఉపదేశం నాకు అప్పగించబడింది అని కొరింథీలు పట్టణానికి ఉత్తరం రాస్తూ కొరింథీ సంఘానికి చెబుతూ, లేఖనముల ప్రకారము, దేని ప్రకారం? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. అంటే లేఖనాలలో ముందుగా రాయించుకున్నాడు దేవుడు. లేఖనాలలో రాసుకున్నాడు. లేఖనాలలో రాసుకున్న మాటనే ఎఫెసీ పత్రికలో చెప్తున్నాడు. ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకునేను. అలాగే క్రీస్తుని గురించి ఎన్నో ప్రవచనాలు మనకు కనిపిస్తాయి. ఆ ప్రవచనాలలో ఆ ప్రవచనం అనగానే లేఖనం. ఆ లేఖనాలు అనగా దేవుని మాటలు. దేవుడు మనకు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో రాయించి ఇచ్చినటువంటి మాటలే లేఖనాలు. కాబట్టి లేఖనముల ప్రకారము క్రీస్తు చనిపోయాను, క్రీస్తు సమాధి చేయబడును, క్రీస్తు తిరిగి లేపబడును అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి వార్తను కొరింథీ పట్టణానికి తెలియచేస్తుంది. సువార్త అంటే అంతే కదా, ఇంకేముంది అనుకుంటున్నారు. సువార్తను గురించినటువంటి చక్కనటువంటి జ్ఞానాన్ని ప్రతి సమయంలో మనం వింటూ ఉండాలి. ఎందుకంటే మానవ శరీరంలో ఉన్నటువంటి మనం ఏ విధంగా దేవుని కొరకు బ్రతకాలో, ఏ విధంగా మన జీవితాలను మళ్లించుకోవాలో, ఏ విధంగా ముందుకు సాగిపోవాలనే అనేకమైన సంగతులు దేవుడు తన గ్రంథంలో రాయించాడు. చాలామంది మాకు సువార్త మాకు తెలిసిలే, మేము క్రైస్తవులముగా ఉన్నాము, నా పేరు డేవిడ్, లేకపోతే నా పేరు జాను, లేకపోతే నా పేరు మరియమ్మ గారు అనుకుంటూ పేర్లు, క్రైస్తవ పేర్లు, యూదుల పేర్లు, ఆయా పేర్లు పెట్టుకొని ఇంక మేము క్రైస్తవులము కదా అని, పేరుంది కదా, బాప్తీసం పొందాం కదా అని అలా కాస్త ముసుగేసుకొని అలాగా కాలాన్ని గడిపేస్తుంది సమాజం. క్రైస్తవేమో ముసుగులో ఉంది తప్ప వాస్తవాలు తెలియలేదు. అందుకే వాస్తవాలు దేవుని గ్రంథంలో ఉన్నాయి. అవి చెప్పాలంటే లేఖనాలని పరిశోధించాలి. మనుషుల ముఖాలను చూస్తే ఎవరికీ అర్థం కాదు. దేవుడు వ్రాయించిన మాటలను చూడాలి. ఆ మాటలలో వ్రాయించాడు, మన పాపముల నిమిత్తము ఆయన మృతి పొందెను అని. మన పాపం నిమిత్తం మృతి పొందాడు అంటే అది ఎంత ఉన్నతమైనటువంటి వార్తో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. భూమి మీదకి రాబోతున్న వారందరి నిమిత్తం ఆయన మృతి పొందాడు. భూమి మీదకి వచ్చిన మనుషులు ఎందుకు పుట్టారో, ఎందుకు బ్రతకాలో, ఎందుకు చనిపోవాలో తెలియక కాలాన్ని ముగించారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అలా రాయబడలేదు. లేఖనముల ప్రకారము రావటం జరిగింది. లేఖనముల ప్రకారం అంటే వ్రాయబడిన దాన్ని బట్టి ఆయన వచ్చాడు. అంటే నీ గురించి రాయలేదంటే, నీ గురించి నా గురించి రాసిన ఆ విషయాలు ఎవరో చెప్పక, ఆ విషయం ఎవరికి తెలియక, ఎవరో లేఖనాల ప్రకారంగా మాత్రం బ్రతకలేదు. లేఖనాలను ఎవరో పట్టించుకోవటం లేదు. ఎందుకంటే మనుషులకి అద్భుతాలు కావాలి, సాక్ష్యాలు కావాలి, అనుకూలమైన పొగడతలు కావాలి తప్ప జ్ఞానం అవసరత లేదని నిరూపించే వారిగా ఉన్నారు. కానీ పౌలు గారు అలాంటి జ్ఞానాన్ని బోధించటం లేదు, మనుషులు మెప్పించేది బోధించటం లేదు ఆయన. ఎందుకంటే కొరింథీయులలో ఉన్న వారికి క్రీస్తు యొక్క
ఆయన మరణ సమాధి అంటే ఆయన మరణించి తిరిగి లేవటం విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి, సందేహంతో ఉన్నారు వారు. ఇప్పటికి కూడా క్రీస్తుని గురించి అర్థం చేసుకోలేని సమాజం, ఎంతో వ్యతిరేకమైన సమాజం ఉంది. ఎలాంటి సమాజం అన్నా ప్రపంచం అందరిలో మరణించి తిరిగి లేచిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఎవరి మరణం గురించి ప్రపంచంలో అంత మారుమ్రోగదు, ఒక యేసుక్రీస్తు మరణం గురించే. చనిపోయిన వారు ఎందరో ఉన్నా, నువ్వు చనిపోయినా నేను చనిపోయినా మన మరణం గురించి అంత పబ్లిసిటీ ఉండదు. మధ్యాహ్నం చెప్పాను, ఎవరైనా మరణించారంటే వారు మరణించారని చెప్పటానికి కూడా డౌట్ పడుతుంటారు, బేగా చెప్పరు వారు. ఎందుకంటే ఇంత గొప్ప భక్తుడు, ఇంత గొప్ప మేధావి, నన్ను పెట్టి జయించాలి, అపవాదిని జయించాలి. అప్పుడు మరణించి సమాధి చేయబడి తిరిగి నేను లేపుతాను. ఇది దేవుని ఆలోచనలు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన చెప్పడం ప్రారంభించాడు. మత్తయి సువార్త 16:21 చూడండి. ఆయన సువార్తను ప్రకటిస్తున్న దినాలలోనే అద్భుతమైన విషయాలు, మరి 4 సువార్తకులు రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక్కరిని చూద్దాం. అప్పటి నుండి తాము యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యం, తప్పదు. 3వ దినాన్ని నేను తిరిగి లేస్తాను. నేను యెరూషలేములో నాకు రాబోయే మరణం ఎక్కడ, ఏ ప్రాంతంలో? ప్రపంచానికి మధ్య స్థలంలో, పాలస్తీనా దేశములో, యెరూషలేములో. అక్కడ శాస్త్రుల చేత, పెద్దల చేత, యాజకుల చేత అనేక హింసలు పొంది, అనేక అవమానాలు పొంది, అనేక రకరకాలుగా నిందించబడి, వేధించబడి, శిలువ శ్రమలో, మరి శిలువ ఘట్టములో ఎన్నో వేదనలు, భయంకరమైనటువంటి మరణం, శిలువ మరణం అనేది. అలా చంపబడి తిరిగి లేస్తానని యేసు ప్రభు వారు ఆయన సువార్తను ప్రకటిస్తున్న కాలంలోనే చెబుతున్నాడు. ఎందుకు మరణించాలి, ఎందుకు లేపబడాలి అంటే నీ కోసం, నా కోసం, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణాలను తీసేవాడు కాదు, ప్రాణాన్ని ఇచ్చేవాడు నిజమైన రక్షకుడు. అంటే ప్రాణం ఇవ్వటానికి లోకానికి ప్రవేశించాడు ఆయన. ఎందుకంటే నువ్వు పాపం చేసి మరణానికి లోనై ఉన్నావు. మరణం నిన్ను ఆవరించింది. మరి నేను ఎలా బ్రతికించుకోవాలి, ఎలా రక్షించుకోవాలి, ఎలాగ నీ పాపం నుండి నిన్ను తప్పించాలి అని ఆలోచించాడు ఆయన. ఆలోచనలన్నిటికీ సమాధానమే యేసుక్రీస్తు ప్రభు. మరి నీ పాపాలు ఎలా పోతాయి ఆయన మరణించటం వలన? నువ్వు మరణం నుండి ఎలా తప్పించబడతావు, ఎలా ఇడిపించబడతావు? దానికి ఉన్న విధానం ఏంటి అంటే, రోమీయులకు రాసిన పత్రిక 6:4 చెప్తున్నాడు, నేను ఆల్రెడీ మీ కోసం వచ్చి భూమి మీద మరణించి ప్రాణం పెడతాను. అయితే మీరు చేయవలసింది ఏంటో చెప్తున్నాడు అక్కడ. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి, తండ్రి మహిమ వలన క్రీస్తుని ఏం చేశాడట? మృతులలో నుండి ఎలాగో లేపబడినో. మరి అలా మనల్ని లేపేయచ్చు కదా. క్రీస్తుని లేపడంటే మనల్ని కూడా లేపేయచ్చు కదా. కాదు, అంత ప్రాసెస్ పద్ధతి ప్రకారంగా జరగాలి. నీకు జ్ఞానం కలగాలి, నీ ఎదుట ఒక ఆకారం రావాలి.
ఆ ఆకారంలో అన్నీ నీకు బోధించాలి. నీలాంటి ఆకారం కలిగి, నీలాంటి జీవితం కలిగి, నీలాంటి ఆయుష్ కలిగి. అందుకే నా కుమారుని మీ కొరకు పంపిస్తాను, నా కుమారుని బ్రతుకును చూపిస్తాను, నా కుమారుని భారాన్ని చూపిస్తాను, నా కుమారుని పొందే శ్రమలను చూపిస్తాను, ఆయన పొందిన మరణాన్ని మీకు అందరికీ రుచి చూపిస్తాను. మరణాన్ని, ఆ మరణం విషయంలో, ఆయన బ్రతుకు విషయంలో మీరందరూ ఆయన చూడాలి, లేక ఆయన గురించి వినాలి. అలా చూపిస్తే మీకు మార్పు కలుగుతుంది, మారు మనసు కలుగుతుంది. దేవుడు ఇంత గొప్ప త్యాగం చేశాడా అని. అందుకే ఆయనను మీ ముందు పెడుతున్నాను. ఆయనను మ్రాణి మీద నేను వేలాడి తీయటానికి నేను అవకాశాన్ని ఇస్తున్నాను. అందుకే అన్నాడు, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడును, అలాగే మనమును నూతన జీవము పొందిన వారిమై నడుచుకొనినట్లు మనం బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై నువ్వేం చేయాలి? ఆయన మరణించాడు కదా నీ కొరకు, నీ పాపముల కొరకు. మరి నువ్వు కూడా, నువ్వు పాపం కొరకు ఆయన మరణించాడు కాబట్టి నీవు కూడా మరణించావు అని, ఆయన మరణములు నీ కోసమే, ఆయన నీ పాపముల కొరకే మరణించాడు అని నీకు అర్థమైతే, బాప్తీసు వలన మరణములో పాలు పొందుటకై అంటే నువ్వేం చేయాలి? బాప్తీసం పొందు. ఏం చేయాలి? నమ్మి బాప్తీసం పొందు. పొందితే నీకేమొస్తుంది? మరణములో పాలు పొందుతావు. క్రీస్తు మరణములో ఆయన ఎలాగైనా మరణించాడు, నీవు కూడా నీ పాపముల విషయమై నువ్వు మరణించి ఉన్నావు కాబట్టి ఆ పాత జీవితాన్ని నువ్వేం చేయాలంటే మరణం ద్వారా దాన్ని క్లోజ్ చేయాలి. పాత మరియమ్మను, పాత సువార్తను, పాత అప్పారావును, పాత జీవితంలో ఉన్నటువంటి ఆ జీవాన్ని, ఆ బ్రతుకుని ఏం చేయాలంటే బాప్తీసము ద్వారా ఇంకా విడిచిపెట్టాలి, పాతి పెట్టాలి, సమాధి చేయాలి. బాప్తీసాలు అందరూ పొందుతున్నారు, కానీ విడిచిపెట్టేవారు ఎవరు? బాబు ఇక బాప్తీసం ద్వారా పాత జీవితాన్ని సమాధి చేశాను, ఇక నేను సావు లిస్టులో లేదనేవారు ఎవరో చెప్పండి. మేధావులు సావు లిస్టులోకి వెళ్ళిపోయి కేసులు తప్పించుకునేవారు ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఇంత గొప్పగా చెప్పినా ఎవరు మరణంలోనే తప్పించబడుతున్నారు. అందుకే బాప్తీసం కూడా కరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకునే వాక్యం లేదు. పొందేశామంటే పొందేశాం. ఆయన బాప్తీసం అంటే ఏంటి? ఆయన మరణములోనికి పాలు పొందుటకై మీరేం చేయాలి? నమ్మి బాప్తీసం పొందండి. అప్పుడు మీరు నా మరణములోనికి మీరు పాలు పొందినట్టు వారు అవుతారు. ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎంత గొప్ప అవకాశం అండి! ఆయన వచ్చేమో నిజంగా సిలువనెక్కి నిజంగా సమాధి చేయబడితే నువ్వేం చేయొద్దు, నన్ను నమ్మి ఇక పాత జీవితాన్ని విడిచిపెడతానని ఆత్మ మూలంగా, శరీరం మూలంగా, నీటి మూలంగా మీరు బాప్తీసం పొందండి అని ఒక చక్కని క్రియ ఏర్పాటు చేశాడు. అది కూడా ఖచ్చితంగా చేయలేకపోతున్నారు. ఇంకెలా నిత్య జీవం పొందగలరు? అందుకే క్రీస్తు సాధించిన పునరుద్ధానం ఈనాటున్న క్రైస్తవులకు సాధ్యమా? అసలు క్రీస్తు పునరుద్ధానం ఆయనకు సాధ్యమైంది. పునరుద్ధానుడు అంటే తిరిగి లేచినవాడు, తిరిగి బ్రతికాడు, మరణాన్ని జయించాడు, మృత్యుంజయుడని పునరుద్ధానం. తిరిగి లేపబడ్డాడు. మరి ఆయన తిరిగి లేపబడ్డాడు. అయితే క్రైస్తవుడిగా నీవు కూడా లేపబడాలంటే నీకు ఎన్ని విషయాలు నీ మైండ్లోకి తెలియాలి, ఎన్ని సంగతులు నీకు తెలిసిన తర్వాత నేను పునరుద్ధానం పొందుకోవాలని నీకు ఎంత ఆశ ఉండాలి. ఎంత చక్కగా చెప్పాడు ఆయన, మరణములోనికి మీరేం చేయాలి? ఎవరైతే పాలు పొందుటగా ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, మరి ఆయన మరణము యొక్క సాదృశ్యమందు
ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. లేకపోతే మనం ఎలాంటి వారము? మనందరము సావు లిస్టులో ఉన్నాం. యేసుక్రీస్తు రాకముందు లేక వచ్చిన తర్వాత కూడా అంగీకరించిన వారందరూ కూడా చనిపోయిన వారు జాబితాలో ఉన్నారు. అందరూ పాపం చేసి ఇప్పుడు చనిపోయిన వారిని ఇప్పుడు ఏం చేయాలి? తిరిగి బ్రతికించాలి. చనిపోయిన వారు అంచేత ఇప్పుడు అందరిని కూడా ఎలాంటి చేయాలనుకున్నాడంటే, మరణం అందరికీ రెడీగా ఉంది కాబట్టి, మరణమే జీతంగా ఉంది కనుక మీరందరి నిమిత్తం ఏం చేయాలన్నాడంటే, చనిపోయిన వాడు పాప విముక్తుడు. 7వ వచనం, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. అందుకే మీరు కూడా క్రీస్తుతో కూడా మరణించాలి, చనిపోవాలి అంటున్నాడు. ఆయన ఎలా మరణించాడు? నీవు కూడా బాప్తీసు వలన మరణించి పాత జీవితాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమా అన్నప్పుడు, సిద్ధమా అని చెప్పిన మాట అది నిజం చేసుకోవాలి, అది యథార్థం చేసుకోవాలి. బాప్తీసం అంటే తీసుకున్నాను కానీ మరి నేను మారలేకపోతున్నానండి, నేను వెనకైపోతున్నానండి, నా వల్ల అవ్వటం లేదు అంటే నీటిలో ములిగేవు కేవలం. కానీ ఏముండాలి? ఒక నియమ నిబంధనలు ఉండాలి. ఏమండి? ఆ పునర్జన్మ శరీర శ్రమ ఉంది మనకి ఎలా జరుగుతుందో, ఎలా ఈలవుతుందో చెప్తున్నాడు అక్కడ. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేస్తుంది. మేమెందుకు ప్రాణం పెడుతున్నాం, మేమెందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాం అంటే, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఎలా? నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టాను, మీరు కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టండి అని బోధించాడు కదా. మీరు కూడా నా సిలువను ఎత్తుకొని మొయ్యండి అన్నాడు కదా. అంటే అది క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. లేకపోతే ప్రార్థనలు అది ఈ టయానికి ముగిసిపోయి నిద్రపోయి హాయిగా బుసకొట్టుకొని పడుకునే టైం. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. కాబట్టి నాకు బాగోకపోయినా వాస్తవాలు సాక్షార్థంగానైనాను తెలియాలి. మాకు ఆ వార్త అంత వివరంగా మాకు తెలియలేదని అనటానికి వీల్లేదు. పక్కనే ఉన్నా కదా, నువ్వెందుకు చెప్పలేదు? నువ్వు వివరంగా చెప్పాలి కదా అని నన్ను బలవంతం చేస్తుంది, సహోదరులను బలవంతం చేస్తుంది. అందుకే ఈ వేదికను అంతా ఏర్పాటు చేశాను. ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు, ఈ వార్తను ప్రచురం చేయాలి. సిలువను గూర్చిన వార్త, సిలువలో ఉన్న త్యాగం, సిలువలో ఉన్నటువంటి ఆ పద్ధతి, ఆ విధానం, ఎలాగ నీకు పాప నుంచి విడుదల కలుగుతుంది, అవన్నీ నా పిల్లలైనట్టు వారికి తెలియాలి. మన వాళ్ళంతా స్వచ్ఛత కలుగుతుంది, లాభాలు కలుగుతున్నాయని నన్ను నమ్మిన బాపద కదా. అందుకే వివరాలు నీకు తెలుసు కదా, మీరు చెప్పాలి. కలిసి వస్తున్నాయంటే నమ్మినంటి వారికి ఆ నమ్మకం ఒక ముసిగంతే తప్ప వారు నమ్మకస్తులు మాత్రం దేవుని నమ్మిన వారు కాదు. దేవుడు అంటే చాలా నమ్మకం అంటారు. నీకు ఎక్కడ నమ్మకం చెప్పి ఎక్కడొచ్చింది? నీకు నమ్మకం నీలో ఉందా? నీలో ఉందా? విశ్వాసం నీలో ఉందా? విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు, ఆయనలో ఉంది విశ్వాసం. నీది కాదు, నాది కాదు. విశ్వాసం ఎవరిలో ఉంది? విశ్వాసం కలగడానికి కారణం ఎవరు? కర్త ఎవరంటే ఆయన. ఆయన గురించే ఏమీ తెలియని నీకు నేను పెద్ద విశ్వాసులు అనుకుంటా. మా విశ్వాసులు ఏంటి అంటారు? ఏ విశ్వాసులు? వాక్యం చెప్తుంటే నిద్రపోయే విశ్వాసుల? వాస్తవాలు చెప్తుంటే అర్థం కాని విశ్వాసుల? ఆయన యందు విశ్వాసం ఉంచాలంటే పూర్తి ఆధారాలతో నీకు తెలిస్తే నమ్మకం పెరుగుతుంది. ఏది నీకు పాపం నుంచి ఎలా విడుదల కలిగిందో చెప్పంటే నీకేం తెలియదు. ఏవో బాబా అలా చెప్పారు, అలా పోతాయి. మరి ఎలా పోతాయని నీకు తెలియాలి కదా. ట్యాబ్లెట్ ఎలా వేసుకోవాలో తెలియాలి కదా. తెలియకపోతే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అంది మీదే రాసేస్తారు. రాత్రి భోజనం చేస్తారు,
తెల్లవారుజాము మరండి ఏమి తినకుండా పరగొడుపున ఒకటి, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ముక్క, 10 సార్లు నువ్వు 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 వెళ్ళి ఆ నర్సును బుర్ర తినేస్తావు. చెప్పానమ్మా ఇది మీరు రాసేనంట. మరి దాని గురించి ఎంత ఆరాటపడతావు? ఒక మాత్రం వేసుకో, ఇంకోటి వేసుకుంటే ఏమైపోతావు అనే భయం. మరి ఈ మాటలు తేడాగా ఉన్నాను, నాకేం అర్థం కాలేదు అసలు. మా బాబు నాకు పరలోకి వస్తా లేదని ఎప్పుడన్నా బుర్ర తిన్నా అయ్య గారిని ఎప్పుడన్నా చెప్పండి, బుర్ర తిన్నారు ఎప్పుడన్నా? అసలు ఏంటి బాబు అసలు నాకు ఇదేం అర్థం కావట్లేదు ఎప్పుడన్నా అడిగారా? ఎవరైనా తెలుసుకున్నా? అది అయితే ఎవరు అడగరు. 10 రూపాయలు ఏదన్నా కొన్నావు, వస్తువు కొన్నావంటే, కూర కొన్నావంటే దీన్ని ఎలా వండుకోవాలని అందరిని అడుగుతాను. నేను ఎలా పరలోకం చేరాలి, అసలు దీని విధానం ఏంటి అని ఎవరైనా అడుగుతారా? అడగరు. అందుకే పౌలు గారు అన్నారు, మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక. ఎంత చక్కగా చెప్తే చూడండి. ఎలా అనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక. ఆ ఒక్కరు ఎవరు? ఒకడు యేసుక్రీస్తు ప్రభువారు. అందరి కొరకు ఒక్కడు మృతి పొందాడు. అలాగనే అందరూ మృతి పొందిరనియు మీ కొరకు నేను అందరి కొరకు నేను బరిలో నిలబడతాను. మీ కొరకు నేను ప్రపంచంలోనికి వస్తాను. మీ కొరకు నేను ప్రాణం పెడతాను. మీరెవరూ మరణాన్ని జయించలేరు కదా, మీరు అలా నిలబడండి, నేను బరిలో నిలబడతాను. అందుకని మన ఊరు వాళ్ళు ఎవరైనా పోటీకి వెళ్ళారు అనుకోండి, నిలుపుడు గెలిచింది అంటారు. ఎంతమంది గెలిచారు? ఒకరే వెళ్తారు. ఒక కప్పు తెచ్చినా సరే అందరూ ఏం చేస్తాం? సంతోషపడతాం. మా ఊరు గెలిచింది. అవి ఏ ఊరు గెలిచింది బాబు అంటే ఇంగ్లాండ్ గెలిచింది. ఏ ఊరు గెలిచింది బాబు అంటే ఇండియా గెలిచిందంటే ఇక్కడ ఈడెగిరేస్తుంటాడు. అసలు నెగ్గుడు అక్కడే. ఇక్కడ ఊరిక బాంబులు టపాకాయలతో టీవీ ముందు తెగకాయలు చేస్తుంటారు. ఎందుచేత? అవును, ఒకడు గెలిచినా ఇండియాకి గెలిపే. అంటే 140 లక్షలు కండి అండి కోట్ల మంది ప్రజలు గెలిచినట్టుగా నిర్ధారణ, గెలుపు పలన దేశానికి వచ్చింది. అందుకే నేను ఒక్కడిని కూడా నేను మరణిస్తున్నాను మీ కొరకు, మీ కొరకు ప్రాణం పెడుతున్నాను. అంచేత అందరి కొరకు ఒకడు మృతి పొందిన ఎడల మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరనియు జీవించి వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొందిని లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకున్నాం. అర్థం చేసుకుని నిశ్చయించుకోవాలి. బాబు మా అందరి కోసం ఆయనే ప్రాణం పెట్టాడు, ఇంక మేము బ్రతికినా చచ్చినా ఆయన కోసమే. ఇంక మేము అలా నిర్ణయం తీసుకున్నాం అనుకోండి. ప్రపంచములో మా కొరకు ప్రాణం పెట్టామని ఎవ్వరు అనలేదు, ఒక యేసుక్రీస్తు ప్రభు వారు తప్ప. ప్రాణం పెట్టి తిరిగి లేచాడు అని, సమాధి జయించాడనే ఆ వార్త, ఆ మూల్యమైన సువార్త, అది యేసుక్రీస్తు ద్వారానే ప్రకటించబడుతుంది, ఆయన గురించే అందించబడుతుంది. అందుకని ప్రతిరోజు సువార్త ఏదో మూలని ఆ సువార్తలో ఏముందంటే ఆ సువార్తలో నీకు రక్షణ ఉంది, పాపం నుండి నీకు విడుదల ఉంది, మరణ భయం నుండి నీకు విడుదల ఉంది, నిన్ను మాయ చేసిన అపవాదిని జయించిన విధానం ఉంది అందులో. ఎందులో? యేసు ప్రభు శిలువ త్యాగం అయిన మరణంలో. అందుకని నా కొరకు నా పక్షాన్ని మరణించాడు, నా కోసమే. అందుకని ఇప్పుడు నేను ఏం చేస్తాను? నేను ఆయన నమ్మి నేను బాప్తీసం తీసుకుంటాను. బాప్తీసం తీసుకుంటే నేను ఏం చేసినట్టు? నేను ఆయన మరణములోనికి పాలు పొందుతున్నాను. నేను కూడా ఆయన మరణములోనికి పాలు పొంది పాత జీవితాన్ని విడిచిపెట్టి మరలా నూతనంగా బ్రతకటం ప్రారంభిస్తాను. అంటే ఆయన మరణానికి సాదృశ్యమైనదే బాప్తిస్మం. బాప్తిస్మానికి కూడా అర్థం ఈనాడు ఏ క్రైస్తవుని నిలబెట్టిన ఏ విషయం కూడా తెలియదు. బాప్తిస్మం అంటే బాప్తిస్మం. నీటిలో ముంచేశారంటే ముంచేశారు, దిగిపోయారంటే దిగిపోయారు, మతం మారిపోయారంటే మారిపోయారు. ఇప్పుడు దేశం గోలదే కదండి, మతం మారిపోయారు. మతస్థులు అంటే మతస్థులు అనుకున్నారే తప్ప మహా జ్ఞానం అందులో ఉంది. మనసు మార్చుకోవడం అని ఎవరైనా చెప్తున్నారా? మతం అంటే మతమే అంటున్నారు. మతం కాదండి, మనసు మార్చుకుంటే మతస్థులు అన్నదండి అపవాది. అలా రెచ్చగొట్టింది మనసు మార్చుకున్నందుకు. అంటే
చెడ్డ పనులు మానుకోవడం దుష్టుడికి ఇష్టం లేదు. చేయించాలంటుంది. సహోదరులు ప్రేమించడం దుష్టునికి ఇష్టం లేదు. అందరితో సమాధానంగా ఉండటం ఇష్టం లేదు. వ్యభిచారం మానేయటం అపవాదికి ఇష్టం లేదు. దొంగతనం మానేయటం ఇష్టం లేదు. జారత్వం మానేయటం ఇష్టం లేదు. ఏది మానేయడం కూడా ఇష్టం లేదు. ఒకరినొకరు తొత్తుగా ఉండి, ఒకరికొకరు బానిసగా ఉండి, ఒకరి చేత ఒకరు నిందించబడమే వాడికి ఇష్టం. కానీ క్రైస్తవులు ఏముంది? యేసుప్రభు ఏం చేశాడు? సమానులుగా చేశాడు ఆయన. సమానంగా కూర్చోంటావా? నువ్వెవరు, నేనెవరు? సమానత్వం అవసరత లేదనుకున్నారు. సమానత్వం మనకి యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు ఇచ్చాడు కనుక ఈ అవకాశం ఎక్కడ వదులుకుంటామండి? యేసుక్రీస్తు ప్రభు అని మన మనసులుగా ఆ రుచి మనకు అర్థమైంది. ఆయన్ని ఎన్ని విధాలుగా విడిచిపెట్టమన్నా విడిచిపెట్ట. మనిషి ఏ తప్పు చేసినా, ఎలా చెడిపోయినా పట్టించుకోలేదు. కానీ మనసును మార్చుకొని బ్రతుకుతామంటే మాత్రం ఇష్టపడటం లేదు. పరిపాలించే అధికారులు, నాయకులు వాళ్ళ చట్టాల విధానం చూడాలి. యేసు ప్రేమ బోధించాడు. ప్రేమతత్వం చేత బ్రతుకుతామన్నా సరే అంగీకరించటంలో ఏదో కారణంగా మనుషులను ప్రలోభ పెడుతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ఆయన మరణము వలన, శిలువ త్యాగం వలన మనుషులందరికీ ఏమొచ్చిందంటే పాపము నుండి విడుదల కలిగింది. అందుకని యేసుక్రీస్తు గురించి ఏం చెప్తున్నాడంటే ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు. ఎవరైనా దేవునికి నరులకి మధ్యవర్తి. మధ్యవర్తి అంటే ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి అంటున్నాడు పౌలు గారు. దేవుడు ఒక్కడే. దేవునికిని నరులకిని ఆ దూరం ఎంత ఎంత ఉన్నతమైందో చూడండి. దేవునికి మనకి ఉన్న డిస్టెన్స్, ఆ దూరం ఎవరైనా వెలకట్టగలరా? యేసు ప్రభు ద్వారా ఆ అనంతమైన దూరం, యేసు ప్రభు ద్వారా అర్థం కానటువంటి ఆ దైవత్వం యేసుక్రీస్తు ద్వారా అర్థమయ్యి అనంతం కాస్త దేవుని కృప వలన మనకు సమీపమయ్యింది. ఎవరి వలన? యేసుక్రీస్తు. కొంతమంది మధ్యవర్తులు వెళ్తారు. ఏం చేస్తారు? ఎడగొట్టేస్తారు కాపురాన్ని. ఏం చేస్తారండి? ఆ వాలీలు గడవడేసి మా ఊరు అమ్మాయిని మేము పంపించమంటారు. మధ్యవర్తి అంటే ఎలా ఉండాలి? ఇరువురికి మేలు చేసేవారిగా ఉండాలి. ఇరువురికి న్యాయం చేయాలి. ఇరువురిని కలపాలి. అందుకు త్యాగం చేయాలి. అందుకు కష్టపడాలి. నన్ను మాట అంటారా అని లేచిపోకూడదు. పెద్దగా నన్ను అంటే నేను రాను, వాళ్ళని వాళ్ళు తిట్టారు నేను రానంటే ఎలా కుదురుతుంది? మధ్యవర్తి అనగానే అన్నిటికీ యోగ్యత కలిగినట్టు వారిగా ఉండాలి. ఒకటి చెయ్యాలి. ఇప్పుడు పెద్దలు అనేక మంది వెళ్తుంటారు. ఎందుకు వెళ్తారు? కలపటానికి కాదు. ఏం చేస్తారండి? అయ్యగారు మీరు కూడా రండి అంటుంటారు. అయ్యగారు కూడా పెళ్లి చేసిన అయ్యగారు కూడా ఇప్పేయడానికి వెళ్ళాలి. మళ్ళా కట్టిన ముడినే మళ్ళా ఇప్పేయడానికి. లేదా పెద్దలు అంటే దూరం చేస్తున్నారా, దగ్గర చేస్తున్నారా? దూరం. ఇదిగో ఇప్పేసిన తర్వాత నువ్వు పని నువ్వు చూసుకో, నువ్వు పని నువ్వు చూసుకో, కాగితాలు రాసేయండి. నువ్వు ఇష్టం వచ్చిన వాళ్ళతో నువ్వు వెళ్ళిపో, నీ ఇష్టం వచ్చి ఎవరితో ఎలా చేస్తావు అలా వెళ్ళిపో. అంటే ఇంకా పాపులు చేస్తున్నారు. మళ్ళీ ఈవిడి ఇతన్ని మార్చి ఇంకొక అతను మార్చి ఇంకొక అతను మార్చి ఎంతమందిని మారుస్తున్నా ఆవిడికి తప్పుగా అనిపించలేదు, వేలకు అనిపించలేదు. ఏమనంటే వీడి ఎంపేసుకున్నాం కదా అనుకుంటున్నాం. అందుకే మధ్యవర్తి, దేవునికి నరులకి మధ్యవర్తి ఆయనే క్రీస్తు యేసనే నరుడు. ఆయన అందరినీ ఏం చేస్తున్నాడు? అందరినీ క్షమిస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరి పాపాలని క్షమిస్తున్నాడు. ఆయన అందరి కొరకు చదువు నేను విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. మధ్యవర్తిగా వెళ్ళిన ఆయనే. మనం ఏమంటాం? దేనికైనా వెళ్ళొచ్చు కానీ మధ్యవర్తిగా మాత్రం వెళ్ళకండి రోయ్. మధ్యవర్తిగా చేయవాడంటే ఒక్క మాట కూడా పడకూడదు మధ్యవర్తులకి. పులిగాలు ఏమిస్తే అది పడేసి వచ్చేస్తే పర్వాలేదు కానీ మాట మాత్రం పడడానికి
వీళ్ళది వారు ఎన్నో మాటలు యేసుక్రీస్తు ప్రభు వారికి, ఎన్ని విమర్శలు, ఎంత శ్రమ అనుభవించాడు. అలా చేయబట్టికే మనల్ని దేవునితో సమీపస్తులుగా చేస్తున్నారు. ఆ విషయాన్ని పౌలు గారు రాస్తున్నారు తిమోతి గారికి. ఆయనే మధ్యవర్తి. నరుడిగా ఆయనకున్న ఆధిక్యత ఉంది, దేవుడిగా కూడా ఆయనకు ఆధిక్యత. దేవుడుగాను ప్రభువుగాను ఆయన నియమించాడు. ఎవరిని? తండ్రి నియమించాడంటే ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువు సరైన మధ్యవర్తి. కాబట్టి అపొస్తలుల కార్యాలలో పేతురు గారి ప్రసంగంలో చెప్తాడు కదా, దేవుడిగాను ప్రభువుగాను ఏం చేశాడు? ఆయన ఏర్పాటు చేశాడు, నిలబెట్టుకున్నాడు. అది దేవుని సంకల్పించేత అలా ఉండాలి. ఇచ్చేదంటే పాపము లేని ఆయన, పరిశుద్ధుడైన ఆయన, ఆ పవిత్రుడును, నిర్దోషియు. ఇందా చదవబోయే కదా మనము, మీరు సిలువ వేసిన యేసునే దేవుడుగాను ప్రభువుగాను రక్షకుడుగాను క్రీస్తుగాను నియమింపబడిను. ఎప్పుడు నియమించుకున్నాడు? ఆ నియమం భూమి మీదకి వచ్చిన తర్వాత మన కొరకు రక్షకునిగా నియమించాడట ఆయన. అంచేత రక్షకుడిగా వచ్చినటువంటి ఆయన మనందరి నిమిత్తం ప్రాణం పెట్టి త్యాగం చేశాడు. ఆయన ఆ త్యాగం చేసిన ఆయన ఇక మీదట పాపం చేయకని చెప్పాడు ఆయన. కానీ నేటి క్రైస్తవులు ఇంకా క్రైస్తవులనే ఒక ముసుగు వేసుకొని ఆయన పేరు మీద ఏడుస్తూ, ఆయన పేరు మీద కన్నీరు కారుస్తూ, అవగాహన లేకుండా బ్రతికేటువంటి భక్తులుగా ఉన్నారు. కానీ ప్రభు చెప్పాడు, మీకోసం మీ పిల్లల కోసం మీరు ఏడవండి అంటే, కాదు నీ కోసమే ఏడుస్తావు. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో. ఏమండి? ఎందుకు ఆయన వద్దన్నాడంటే అందులో ఎంతో జ్ఞానం ఉంది. అయినా సరే మీరు ఏడండి, ఏడితే బాగుంటుంది, విశ్వాసం పెరుగుతుంది అని నీళ్ళు అనుకుంటున్నారు. ఎంతసేపు ఏడిస్తే మాత్రం అర్థం లేని ఏడుపు వల్ల నీకు విశ్వాసం పెరుగుతుంది. జ్ఞానం విని నువ్వు శ్రద్ధగా గ్రహించుకొని అది మనస్సులో ఉంటే నువ్వు బలవంతుడు అవుతావు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారులారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనకు పునరుద్ధానం అనేది మనకు సాధ్యమా అంటే మనము కూడా తిరిగి లేపబడగలమా? యేసుక్రీస్తు ప్రభువు వలనే ఆయన తిరిగి లేపబడి ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. నీవు కూడా ఈ వాక్య భాగాలు అర్థమైతే తప్పనిసరిగా తిరిగి లేపబడతావని లేఖనాలలో రాయించారు. ఎస్ఐ గ్రంథం 29వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. ఎస్ఐ గ్రంథం 29వ అధ్యాయం 16వ వచనం. 26వ అధ్యాయం అండి 19వ వచనం. 26, 19వ వచనం. మృతులైన నీ వారు బ్రతుకుదురు. చదువునైనా, నా వారు శవములు సజీవములగును. అదే 19. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును అని లేఖనాలలో రాయించాడు. మృతులైన నీ వారు బ్రతుకుదురు. మృతులైన వారు నీ వారు అని రాశాడు. ఎవరు నీ వారు? యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో, క్రీస్తుని అంగీకరించిన నీ వారు బ్రతుకుతారు అన్నాడు. మృతులైన వారు. ఈ గొప్ప అవకాశాన్ని లేఖనాలలో రాయించాడు. మరి ఎవరు బ్రతికేవారు? ఎవరు? నీవారు అన్నాడు. ఎవరు వారు? నీవారు. నీవారు అవ్వాలంటే, మనవాడు అవ్వాలంటే, అందరివాడు అవ్వాలంటే ఎంత సాంగత్యం ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి, ఎంత ఐక్యత కలిగి ఉండాలి. నీవారు అనిపించుకోవాలండి. వాళ్ళు మా వాళ్ళేనండి. ఎవరు అనుకుంటున్నారు మీరు? మరి నీవారు బ్రతికింపబడుదు అంటే మరణించిన వారందరూ ప్రభునందు మృతి పొందిన మృతులు ధన్యులని. నీవారు కాకపోయినా వాళ్ళకి మనకు ఆబోతే, వాళ్ళకి కూడా పరలోక పిలిపి అనుకుంటాం. దేవుని వారు కాకపోయినా దేవుని పేరు చెప్పుకున్నందుకు, క్రీస్తు పేరు చెప్పుకున్నందుకు.
నీ వారు అవ్వాలంటే ఏం చేయాలన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. మార్కు సువార్తలో మార్కు గారు రాస్తున్నారు, మా అత్తయ్య గారు కూడా రాస్తున్నారండి. 8 మార్కు సువార్త 35వ వచనం చూడండి. 35వ వచనం. తన ప్రాణమును రక్షించుకొనగోరిన వాడు దానిని పోగొట్టుకొనెను. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు ఏమంటున్నాడు అక్కడ? నా నిమిత్తమును. ఎవరు నా వారు? నీ వారు శవములు ఏమవుతాయి? సజీవంగా తిరిగి లేచిపోతాయి. శరీరాలను కూడా తిరిగి దక్కించుకుంటారు అన్నట్టు. శరీరాలను కూడా యేసు ప్రభు వచ్చాడు, ఆయనతో మనం వరుస నెంబర్ మనకి ఇవ్వబడింది. ఆయన మొదట వరుసలో ఉన్నాడు, తర్వాత వరుసలో తర్వాతి స్థానం మనకు వచ్చింది. అమ్మా అని ఆత్మ వచ్చే శరీరాన్ని ధరించుకుంటారు, అప్పుడు లేపబడతారంటే. ఎవరు? నీ వారు అయితేనే. ఎవరు ఆయన వారు? ఎవరు ఆయన వారు? అందరూ లేపబడతారు అనుకుంటున్నారు. అందరికి పునరుద్ధానం ఉందా? అందుకే పునరుద్ధానం నీకు సాధ్యమా? యేసుక్రీస్తు ప్రభు వారికి సాధ్యమైంది. అది నీకు సాధ్యం అవ్వాలి అంటే ఆయన వారు కావాలి. ఆయన వారు ఎవరు? నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు. నా నిమిత్తము సువార్త నిమిత్తము, నా తండ్రి నిమిత్తము, ఈ జ్ఞానము నిమిత్తము తన ప్రాణాన్ని ఇలాగా వాస్తవాల్ని చెప్పి అరింప చేసుకునేవారు కావాలి. తమ ప్రాణాలను ఆయాసపరుచుకొని ఈ వేదికను ఏర్పాటు చేశారు. మామూలుగా ఏర్పాటు చేయాలంటే చాలా డబ్బులు కావాలి, బ్రతిమలాడుకోవాలి. ఒరే బాబు సుమారు చాలా చేయరు, అది కట్టంటారా, మీకు అన్ని ఆశీర్వాదాలు, మీకు అన్ని అడిగిన దేవుడు ఇస్తాడు, ఇలా చెప్తే కానీ ఇన్ని పనులు ఎవరు చేయరు. ఇప్పుడు వీళ్ళకి ఏమర్థమైంది? నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడంటే ప్రాణాన్ని ఇలా తీసేసుకోవడం కాదు, కానీ ప్రాణాన్ని శ్రమ పెట్టడం, ప్రాణాన్ని అరింప చేయటం. ఏమండి, ఇక ఇప్పుడు నిద్రపోయే సమయం అయినా సరే శరీరాలు నిలబెట్టడం ఎంత కష్టం. ఈ బాధలన్నీ ఎందుకులే అని చాలా మంది రావటం మానేశారు. ఇంకేంటి బాగా ముదిరిపోయారు వాళ్ళు. బాగా ముదిరిపోయారని వినగా పసరెక్కిపోయారు. ఏం చేస్తాం? ఏంటి మీరు ఆటో పెట్టలేదు? మేము ఆటో పెడితేనే రిటర్న్ ఊరికి వెళ్తారు. ఏదైనా పని ఉంటే మేము ఆటో పెడితేనే వెళ్తాను. నీకు అర్జెంట్ వస్తే మీకు ఏమైనా పనులు ఉంటే మేము ఆటో తీసుకెళ్తే ఇంకొక ఆటో తీసుకొస్తే వెళ్తారా? నువ్వు వచ్చి సెంటర్కి వచ్చి వెళ్తావా? రాత్రి 10 గంటల కన్నా అక్కడ కత్తిపూడి రోడ్లో ఉండి ఏదో రకంగా రావడానికి ప్రయత్నం చేస్తావు ఇంటికి. నీ పని అంటే లోకంలో ఉన్న వారి కోసం నువ్వు ప్రాణం పెడుతున్నావు. దేవుని కొరకు మాత్రం అందరూ ఏం చేయాలి? ఆటో పెట్టాలి, బండి ఎక్కుతావా అనాలి. బండి లేకపోతే రాలేదండి, మరి ఏముందండి అంటారు. అంతే. మరి నీకు అర్జెంట్ అయితే, నీ ప్రాణం బాగోకపోతే ఏం చేస్తావు? నీవే అర్జెంటుగా ఎంత రేట్ అయినా నువ్వు అక్కడివే ఆటో పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. 1000 రూపాయలు ఇస్తావు. కాకినాడలో అంటే 3000 అంటే ఇస్తావు. ఏదైనా ఊరు పైన అంటే తల 100 రూపాయలు వేసుకొని ముందుగానే ఆటో మాట్లాడేసుకుంటారు. సందగట్లో ఫోన్ చేసి దేవుని కోసం ఎందుకు చేసుకోలేకపోతున్నారు? అందుకని లాస్ట్కి వచ్చేసరికి ఈ బరిలో నిలబడటం చాలా కష్టం. అంటే అంతవరకు నిలబడిన వాడే సువార్త ఎప్పుడు చెప్పే వాక్యమే కదా. ఆ నిలుపుడిలో ఎవరు వస్తున్నారండి అంటే దేవుని ప్రేమ బలవంతం చేస్తుంది. ఎవరు రాకపోయినా ఏ ఒక్కరికైనా అందకపోతారా? కానీ సిద్ధరైన వాస్తవాలు అందే కదండి. వాళ్ళ ద్వారా మరొకరికి వాస్తవాలు తెలిస్తే కదా జ్ఞానం కలుగుతుంది కదా. అజ్ఞానం నుండి జ్ఞానం కలుగుతుంది కదా. వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోయారు? మీరు చెప్పి ఆయనకి మీరెందుకు సాయం చేయలేకపోయారు? నేను ప్రాణం పెట్టాను కదా మీకోసం, నా కుమారునే బలిగా ఇచ్చాను కదా. కనీసం మీ శరీరాలు నడిపించలేకపోయారా? మీకు పునరుద్ధానం ఎలాగొలుతుంది? ఎలాగ నా వారు అవుతారు? నువ్వు సజీవుడివై తిరిగి లేపబడి పరలోకానికి వెళ్ళిపోవాలంటే పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. కానీ ఇక్కడికే రాత్రి కళలు పగట కళలు కనడం తప్ప నీకు పునరుద్ధానం మాత్రం లేదు.
అయ్యగారు వచ్చినట్టు దేవతతో వచ్చినట్టు అలా తీసుకెళ్ళినట్టు ఆయమ్మాయి కళలతో ముగిసిపోతా నీకు. పరలోకం మాత్రం క్లోజ్. ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి, సీనియారిటీ సంపాదించుకోవాలి. ఎలా పునరుద్ధానం నాకు కలుగుతుంది అని ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆలోచనతో నింపబడాలి. క్రీస్తు పునరుద్ధానములో నేను ఐక్యం కలిగినటువంటి వాడిగా ఉండాలి. నేను ప్రేమించిన నా శరీరం, నాకు ఇవ్వబడిన శరీరంతో నేను లేపబడాలి. లేపబడాలంటే ఏం చేయాలంటే యేసు ప్రభువు చెప్పారు, నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము మీరేం చేయాలి? ప్రాణం పెట్టాలి. పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకొనును. ఒకవేళ సువార్తను కాకుండా ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనము? వాడికి ఏ ప్రయోజనం లేదు కదా. వాడి కోసం వాడు ప్రాణం పోగొట్టుకుంటే, ఎక్కడికో వెళ్ళి ప్రాణం పోగొట్టుకుంటే, ఎక్కడికో వెళ్ళి అలసిపోతే, ఎక్కడికో వెళ్ళి బలహీనత తెచ్చుకుంటే దానికి నీకేమి దొక్కుతుంది? మనుషుడు కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆలోచన చేసినట్లయితే ఎవరు ఆయన వారంటే ఎవరు ఆయన ఇష్టాలు నెరవేరుస్తారు, వారే ఆయన వారవుతారు. ఆయన వారు అవ్వాలంటే ఆయన ఎలా బ్రతికాడు, ఎలా బోధించాడు, ఏం చేయమన్నాడు, ఇవన్నీ చేసే పనిలో నువ్వు ఉండాలి. లేకపోతే నాకు పునరుద్ధానం ఎలా దక్కుతుంది? తిరిగి లేపబడటానికి ఇక మీదట నువ్వు సిద్ధపడు. నీ శరీరం అంటే ప్రేమ, నీ దేవుడు అంటే ప్రేమ. నిజంగా ప్రేమ అయితే నువ్వేం చేయాలంటే నీ సమస్తాన్ని సువార్త నిమిత్తము, ఆయన నిమిత్తము, ఆయన కుమారుని నిమిత్తము ప్రకటించడానికి ప్రాణంగా పెట్టాలి. అదే నీకు ఇవ్వబడినటువంటి పని. ఇంకా వాక్య ప్రకారంగా ప్రతివాడు తన సిలువను ఎత్తుకొని ప్రయాణం చేయమన్నాడు. ఆ ప్రయాణాన్ని కొనసాగించాలి. ఆ బాధ్యత కలిగిన పౌలు గారు అంటున్నారు చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక ముగించేస్తాను. 4వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9-10 వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై, యేసుక్రీస్తు యొక్క జీవమట ఎక్కడ ప్రత్యక్షపరచబడాలని ఆలోచనతో ఉన్నాడు? యేసుక్రీస్తు మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై. యేసుక్రీస్తు మా శరీరంలో కనిపించాలి. మేము పడే శ్రమలో కనిపించాలి. మేము చేస్తున్న పనిలో, ఈ సువార్త పనిలో అంతా ఆయన కొరకే మేము జీవిస్తున్నామని ఆయన జీవము మాలో ప్రత్యక్షం కావాలి. మనకు దేవుని పనులంటే బాధ, రోజు ఉంటే బాధ. మా ఊర్లో అలా కాదండి, ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. ఆదివారం గుడిలోకి వెళ్తే వెళ్ళొచ్చు, వెళ్ళకపోయినా అడిగేవాళ్ళు ఎవరో లేదు. బాబు ఎందుకు లేవు త్వరగా ముగించే అంటే ముగించేస్తారు. అంత మంచి పాస్టర్ గారు మా పాస్టర్ గారు. మాకే బాధ లేదు, ముగించాను బాబు అయ్యగారు అంటే ముగించేస్తాను. అయ్యగారు మాకు ఖాళీ లేదు, చెయ్యి ఖాళీ లేదంటే వెళ్ళిపోతారు. అలాంటి మంచి అయ్యగారని అలా పొగుడుకుంటూ ఉంటారు, చివరికి ఏమీ దక్కదు. ఈయనేమంటున్నాడు? మా శరీరమందు ఎవరిని చూపిస్తున్నాం? యేసుక్రీస్తు కనపడాలి, క్రీస్తు ప్రేమ కనపడాలి, క్రీస్తు శ్రమ కనపడాలి, క్రీస్తు త్యాగం కనిపించాలి. ఏమైంది? మాటలో ఉందా, పనిలో ఉందా, సువార్తలో ఉందా? ఎక్కడుందా? నీకు ఏమీ లేనిదని నీకు పునరుద్ధానం అంటే తిరిగి ఎలా లేపబడతావు? తిరిగి లేపబడే అవకాశం కావాలంటే ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనిచున్నాం. యేసుక్రీస్తు యొక్క మరణం, ఆయనకున్నటువంటి మరణానుభవం అంటే ఎన్నో కష్టాలు సువార్తలో. ఈనాడు సువార్తను ప్రకటిస్తుంటే అసలు కష్టమే లేనట్టుగా ఉంటుంది, బాధ లేనట్టుగా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది. ఎవరు అనేవారు, అడిగేవారు ఉంటారు. కానీ మమ్మల్ని అంటారు అంటే వాస్తవాలు ప్రకటించినందుకు
చాలా మంది నిందిస్తూ ఉంటారు, చాలా మంది వాళ్ళకి ఏమి పని పాట లేకంటా అని ఏదో రకరకాలుగా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే వాస్తవాలు క్రీస్తు పక్షాన్ని బ్రతకాలి, ప్రయాసపడాలి అని బోధిస్తున్నటువంటి బోధనలు చేస్తూ ఆ క్రీస్తు శ్రమను మా యొక్క జీవితంలో అనుభవించాలనే ఆలోచన కలిగి ఉన్నాం. అదే పద్ధతి అందరిలో ఉండాలంటే అలాగే ఎవరు బ్రతకగలరు, అలాగే ఎవరు ఉండగలరు? మన వల్ల అవుతుందా? అలాగైతే మనం ఎలా జీవించగలం? అంటే దేవుని కొరకే బ్రతకాలని వాక్యం. బ్రతకటం కష్టం లోకానికి, నామకార్థ క్రైస్తవ్యానికి బ్రతకటం కష్టం. అందుకనే ఎందుకు మాట్లాడుతున్నాడంటే పౌలు గారు సువార్త ప్రకటనలో ఎటు పోయినా శ్రమ లేనట. ఎటు పోయినను, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా, ఎటు పోయినను శ్రమ పడుచున్నాము. ఇరికింపబడిన వారు కాదు. ఎలా ఇరికింపబడతారు? జ్ఞానం ఉంది. జ్ఞానం లేనివాడు ఇరికించేద్దామన్నా, జ్ఞానం ఉన్నవాడు ఇరుక్కోడు. అజ్ఞానంగా నువ్వు రేసగా మాట్లాడినా, వీడు స్లోగా మాట్లాడినా, నెమ్మదిగా మాట్లాడినా ఇతనిలో జ్ఞానం ఉంటుంది. కానీ సీరియస్గా మాట్లాడినంత మాత్రాన ఆ మాట హైలైట్ కాదు. ఏదేమైనా నీదే తప్పు, నాదే తప్పు. అలా మాట్లాడే అలా నెమ్మదిగా మాట్లాడుతున్నారు, కానీ మనం అలా వెళ్ళడం పొరపాటు. కొంతమంది రేసగా అడ్డుగా వస్తుంటారు వాస్తవానికి. అప్పుడు ఎవడన్నా అంటాడు ఏదేమైనా మందే మూర్ఖత్వం అని. పౌలు గారిది మూర్ఖత్వం కాదు. అంచేత ఇరికింపబడిన వారు కాము, అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారు కాము, తరవబడుచున్నను తరుగుతున్నారంట. ఎక్కడొద్దు అక్కడొద్దు, ఎక్కడన్నా చెప్తున్నాడు. ఎక్కడ ఎందుకండి, ఇక్కడ పెట్టించకండి. ఇది దేవుడి గురించే కదా చెప్తారా, ఇంకోటి ఏదన్నా చెప్తున్నారా? అంటే తరవబడుచున్నను దిక్కులేని వారు కామని విషయాలన్నీ చెప్పి పడద్రోయబడిన నశించేవారు కాదు. దీని అంతటి కారణం ఏంటంటే యేసు యొక్క మరణానుభవం నా శరీరం ఎల్లప్పుడూ వహించుకుంటున్నాము, నివసిస్తుంది. ఆయన జీవం, ఆయన మరణం, ఆయన లాంటి మరణం కావాలని కోరుకున్నారు భక్తులు. ఆయనలాగా శ్రమపడి, అంటే ఆయనలాగా సిలివి, ఆ సిలివే రోమా ప్రభుత్వం వేసిన సిలువ నీకు ఈ దేశంలో వేయరు, కానీ శ్రమ ఉంటుంది. అది సిలువే. సిలువ అనగానే శ్రమలు. అలా వహించుకొని బ్రతుకుచు ఏమంటున్నాడట? ఎలయనగా యేసు యొక్క జీవము కూడా వద్దులేండి. ఫిలిప్పీ పత్రిక 3:10 చదివి ముగిస్తారు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని. ఎలాంటి నిర్ణయాలు కలిగి ఉన్నాడంటే ఏ విధము చేతనైనను నాకు మృతుల్లో నుండి, ఎన్ని బాధలంటే పడు, ఎన్ని కష్టాలంటే పడినాయి, కానీ నాకేం కావాలి? మృతులలో నుండి పునరుద్ధానం కావాలి, నేను తిరిగి లేపబడాలి. అది పౌలు గారి నిర్ణయం, భక్తుల నిర్ణయం. అది నువ్వు తిరిగి లేపబడాలంటే ఏం చేయాలో కూడా తెలుసుకోవాలి. ఏం చేస్తే నేను తిరిగి లేపబడతాను, ఏం చేస్తే వరుస సీట్లో నాకు వస్తుంది. క్రీస్తునందరూ వరుసగా బ్రతికింపబడుదురు అంటారు. వరుసగా చనిపోవడం ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు, కానీ వరుస నెంబర్ మాత్రం నీకు రాదు. ఎందుకు వస్తుంది? ఆయన వాక్య ప్రకారంగా ఆయన వారు కాదు కదా నువ్వు. మీకు సంబంధించినట్టు వారు, మీ ఊరు పాస్టర్ గారు, మా ఊరు మాస్టర్ గారు అనుకునేవారు ఆయన వారు ఎలాగవుతారు? మాకు సత్యం కావాలన్నవారు అవుతారు తప్ప మాది మాకే, మేము ఎలా పోయినా పర్వాలేదు అనుకున్నవారు ఆయన వారు ఎలాగవుతారు? ఆయన వారు అవ్వాలి అంటే ఆయన నిమిత్తం, ఆయన సువార్త నిమిత్తం, వాస్తవ నిమిత్తం ప్రాణం పెట్టాలి. అవమానానికైనా, హింసలకైనా, దేనికైనా నిలబడాలి. అసలు వచ్చిందే సుఖాల కోసం, సదుపాయాల కోసం. కష్టం అంటే ఎవరైనా వస్తారండి? కష్టమన్నా వచ్చారు వీళ్ళు. కష్టాన్ని ఎక్కించడం ఎంత కష్టం తెలుసండి? కష్టమైన నిలబడి కాపురం చేయాలంటే ఎంత తెలివైన బిడ్డ, ఎంత కుటుంబాన్ని నిలబెట్టేది అయితేనే కానీ చేస్తుంది. ఆ బిడ్డ నిలబడక ముందే మా అమ్మాయి ఇష్టమే, మా అమ్మాయి ఏదంటే అదే అంటారు కొంతమంది. అది కాదమ్మా, ఇది పద్ధతి కాదని చెప్పరు.
ఎందుకంటే తల్లులు తండ్రులు లోకం అంతా కూడా చెడిన సమాజంగా ఉండి వాస్తవాలలో నడుచుకుంటాం లేదు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే ఆయన మరణము విషయములో సమానుభావం గలవాడునై ఆయన పునరుద్ధాన బలము ఎరిగి నిమిత్తమును నేను ఏమి ఎరగాలి? ఆయన పునరుద్ధాన బలము అసలు ఎలా, అది తెలుసుకోవాలి. ఆయన ఎలా అసలు పునరుద్ధానం ఎందుకు కలిగింది, ఆయన పునరుద్ధానంలో ఉన్న బలం ఏంటి, అది ఎరుగు నిమిత్తం నేను ఇంత శ్రమ పడుతున్నాను, ఈ శ్రమను నేను ఎంచుకున్నాను, ఇంత ప్రయాసపడుతున్నాను. ఎంచేదంటే నాకు మృతుల పునరుద్ధానం కావాలంటే ఇంత గట్టి నిర్ణయం తీసుకుంటేనే కానీ పునరుద్ధానం నీకు సాధ్యం కాదు. యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు, తిరిగి లేచాడని చెప్పుకుంటావు తప్ప నీకు తిరిగి లేస్తాననే నమ్మకం నీకుందా? తిరిగి లేస్తాననే ధైర్యం వాక్యం ద్వారా ఉండాలి, మండు ధైర్యం కాదు. ఎలాగా నన్ను ప్రభు సొమ్ము చేసుకుంటాడు, ఆ మాటలు పనిచేయమని ఎప్పుడు వాక్యం చెప్తుంది. ఒట్టి మాటలేమి పని చేయవు. వాక్య ప్రకారంగానే తీర్పు ఉంటుంది, వాక్య ప్రకారంగానే ఇచ్చేటువంటి సదుపాయాలు ఉంటాయి. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, పునరుద్ధానం నీకు సాధ్యం కావాలంటే ఒక పౌలు లాంటి నిర్ణయం కావాలి, ఒక స్టెఫను లాంటి నిర్ణయం కావాలి, ప్రారంభ అపోస్తుల లాంటి జీవితం కావాలి. ప్రారంభ క్రైస్తవులు ఎంత చక్కగా దేవుని కొరకు నిలబడ్డారో, ఎలాగైనా శ్రమపడి దేవుని రాజ్యము సంపాదించుకోవాలి, పునరుద్ధానం సంపాదించుకోవాలని వారు కష్టపడ్డారండి. నువ్వు నమ్మడం డూబుగా నమ్మిన నీకు కష్టపడాలని ఎలా మనసు కలుగుతుంది? అంచేది వాస్తవాలు ప్రతి ఒక్కరికి చేరవేయాలని కొన్ని విషయాలు మాత్రం చెప్పాం. మరిన్ని సమయంలో మరిన్ని సంగతులు విందాం. సమయం మరి అయ్యింది, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. 10 అయింది, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి దేవా, నీకు వందనాలు చెల్లించుతున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఒక పునరుద్ధానం పొందేటువంటి సామర్థ్యం లేక మాకు సాధ్యం అవ్వాలంటే నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని గురిగా చూడాలి. అడుగు జాడల్లో నడిచినటువంటి ఒక స్టెఫను, ప్రారంభ అపోస్తలులు, పౌలు గారిని, ఇలాంటి భక్తులు అనేక మందిని చూసి నడుచుకోవాలి. ఈనాటి సమాజంలో పేరుకే చెప్పుకునేటువంటి వారిగా అలాంటి వారిని కాక ప్రారంభంలో ఉన్నటువంటి నీ కుమారుని మేము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ప్రేమ, ఆయన బోధలు, ఆయన త్యాగము, ఆయనలో ఉన్నటువంటి సాత్వికము, ఆయన మానవాళ్ళందరి నిమిత్తమై పడినటువంటి కష్టం, ఇలాంటివన్నీ మేము అన్నీ కలిగి ఉండి మేము చేయవలసినటువంటి ఆ పనుల విధానము క్రీస్తువులే ఉండటానికి, ప్రతి ఒక్కరూ పనులు ముందుకు కొనసాగించటానికి మీ నిమిత్తము, మీ కుమారుడైన క్రీస్తు నిమిత్తము, సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టడానికి సిద్ధపడేటువంటి మంచి మనస్సాక్షి మేము కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. ఏనాటికైనా మా తండ్రి లోకాన్ని విడిచిపెట్టిన పునరుద్ధాన బలము ఎరిగి మేము జీవించినట్లయితే ఒకనాడు పునరుద్ధానము మాకు సాధ్యం అవుతుంది. పునరుద్ధానం పొందిన యేసుక్రీస్తుతో మేము ఐక్యం గలవారం అవుతామని రోమా పట్టణానికి రాస్తున్నాడు పౌలు గారు. ఇలాంటి విషయాలు అర్థం చేసుకొని ఇంకా మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకొని నీ కొరకు బ్రతకటానికి ఇక్కడికి చేర్చబడిన ప్రతి బిడ్డకు, మైకి స్వరం ద్వారా వింటున్న వారందరికీ నీ కృపను తోడుగా ఉంచండి. ఈ వేదికను ఏర్పాటు చేసిన నీ ప్రియ బిడ్డలందరినీ వారి శ్రమపడి కష్టపడి ఏర్పాట్లు చేశారు నీ మాటలు వినిపించడానికి. వారు మరింతగా నీ సేవలో, నీ శువార్తలు వాడుకునమని ఆ ప్రభుని మీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.